20 లక్షల ఉద్యోగాలు కల్పించి తీరుతామన్నారు మంత్రి లోకేష్. ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నెరవేరుస్తామన్నారు. మెగా డిఎస్సితో పాటు ప్రైవేటు రంగంలో భారీగా ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. సంపద క్రియేట్ చేస్తామన్న హామీకి బడ్జెట్ కేటాయింపులకు ఏ మాత్రం పొంతన లేదన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ ఆరోపణలకి కౌంటర్ ఇచ్చారు లోకేష్. 3000 చొప్పున సంవత్సరానికి 36,000 కోట్లు కావాలి అధ్యక్ష. కానీ బడ్జెట్ లో మీరు కేటాయించింది కేవలం 0 మాత్రం అధ్యక్ష. మీ బడ్జెట్ అధ్యక్ష, నేను కొత్తగా మాట్లాడలేదు అధ్యక్ష. కేవలం మీ బడ్జెట్ బట్టి మాట్లాడుతున్నాను. నేను మీ కేటాయింపులనే మాట్లాడతాను అధ్యక్ష. లోకేష్ గారు. అధ్యక్ష, బాబు సూపర్ 6 లో మొదటి హామీ నాకు బాగా తెలుసు. 20 లక్షల ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ యువతి యువకులకి నిరుద్యోగ భృతి. ఉద్యోగం రాకపోతే చాలా స్పష్టంగా బాబు సూపర్ 6 మొదటి హామీ అది అధ్యక్ష. మీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. మెగా డిఎస్సి మేము ఏర్పాటు చేస్తున్నాం. 16,000 మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు అధ్యక్ష. టీసీఎస్ తీసుకొచ్చాం, ఆసిలర్ మిత్తల్ తీసుకొచ్చాం. ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ 2,50,000 మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందం కూడా కుదిరిచ్చాం అధ్యక్ష. అది మా ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధి. 20 లక్షల ఉద్యోగాలు తప్పనిసరిగా ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం.